అందరికీ నమస్కారం. నేటి వీడియోలో ఎస్ఎంపీఎస్ యూనిట్లో ఇచ్చిన లోపాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయడం నేర్చుకున్నాం. లోపాన్ని సరిదిద్ది లోడ్తో అవుట్పుట్ను ఎలా సరిచూసుకోవాలి, మీరు ట్రబుల్ షూటింగ్ లోపాల కోసం అనుసరించిన విధానాన్ని రికార్డ్ చేయండి. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు చేయగలిగేవి: 1. ఎస్ఎంపీఎస్ యూనిట్ యొక్క ఫిల్టర్ కెపాసిటర్ను డిశ్చార్జ్ చేయటం. 2. భౌతిక లోపభూయిష్ట భాగాన్ని గుర్తించి దాన్ని భర్తీ చేయటం. 3. లోడ్తో అవుట్పుట్ను పరీక్షించడం. ఈ కార్యాచరణ చేయడానికి కావలసిన పనిముట్లు, సాధనాలను సేకరిద్దాం. ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ వర్క్ బెంచ్ 1, సేఫ్టీ గ్లవ్స్లు 1 జత, ట్రైనీస్ టూల్ కిట్ 1, డిజిటల్ మల్టీమీటర్ విత్ ప్రోబ్స్ 1, ఎల్సిఆర్ మీటర్, ఇండక్టెన్స్ L, కెపాసిటెన్స్ C మరియు రెసిస్టెన్స్ R 1, 100 వాట్ బై 230 వోల్ట్ బల్బ్ విత్ హోల్డర్ 1, వైర్ రౌండ్ రెసిస్టర్ 1.8 కిలో ఓమ్స్ లేదా 2.2 కిలో ఓమ్స్ బై 10 వాట్ 1. ముందుగా దీన్ని ప్రయోగాత్మకంగా చేసే ముందు భద్రతా జాగ్రత్తలను పాటిద్దాం. 1. ప్రదేశాన్ని పొడిగా శుభ్రంగా ఉంచండి. 2. మీరు రబ్బరు చాప లేదా ఏదైనా విద్యుత్ ప్రవేశించిన వస్తువుపై నిలబడి టేబుల్ మీద ఈ పరీక్షను కంప్యూటర్ పెరిఫెరల్స్ ను ధ్వంసం చేసే స్థిర విద్యుత్తును నివారించడానికి నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోండి. 3. ఎస్ఎంపీఎస్ కనెక్టర్ల యొక్క కొన్ని కనెక్షన్లకు ఒక క్లిప్ జోడించి ఉంటుందని గమనించండి. కనెక్షన్ ని తీసివేయడానికి ముందు క్లిప్లను తీసివేయాలని నిర్ధారించుకోండి. టాస్క్ 1. ఫిల్టర్ కెపాసిటర్ను డిశ్చార్జ్ చేయడం. కెపాసిటర్ను డిశ్చార్జ్ చేయడం వలన నిల్వ చేయబడిన విద్యుత్ శక్తి సర్క్యూట్తో సంబంధంలోకి వచ్చే సిబ్బందికి విద్యుత్ షాక్ ప్రమాదాన్ని కలిగించకుండా నిరోధిస్తుంది. విద్యుత్ డిస్కనెక్ట్ అయిన తర్వాత కూడా కెపాసిటర్లు ప్రమాదకరమైన వోల్టేజీని నిల్వ ఉంచుకోగలవు. విధానం 1. బల్బు పద్ధతిని ఉపయోగించి కెపాసిటర్ను డిశ్చార్జ్ చేయండి. స్టెప్ 1. విద్యుత్ షాక్ ను నివారించడానికి ఎస్ఎంపీఎస్ నుండి విద్యుత్ కార్డ్ తీసివేయడం జరిగింది అని నిర్ధారించుకోవాలి. స్టెప్ 2. విధానాన్ని సూచించడం ద్వారా ఎస్ఎంపీఎస్ ని విడగొట్టండి. 1. డోర్ స్క్రూలను తొలగించడం ద్వారా కంప్యూటర్ క్యాబినెట్ కవర్ను తెరవండి. 2. ఎస్ఎంపీఎస్ యూనిట్ నుండి వచ్చే కలర్ కోడ్లతో వైర్ల స్థానాన్ని గుర్తించండి. 3. మదర్ బోర్డ్లోని వివిధ విభాగాలకు మరియు సిపియులోని ఇతర పరికరాలకు వెళ్లే ఎస్ఎంపీఎస్ కనెక్షన్లను గమనించండి. ప్రతి కనెక్టర్కు లేబుల్తో ట్యాగ్లను పెట్టండి. 4. హెచ్డిడి, డివిడి, ఫ్యాన్ మరియు మదర్ బోర్డ్ నుండి కనెక్టర్లను జాగ్రత్తగా తీసివేయండి. అన్ప్లగ్ చేయండి. ఫిక్సింగ్ స్క్రూలను విప్పి సిపియు క్యాబినెట్ నుండి ఎస్ఎంపీఎస్ యూనిట్ ని తీసివేసి దాన్ని తెరవండి. స్టెప్ 3. 100 వాట్ బల్బ్ వైర్ ను చూపిన విధంగా కెపాసిటర్ యొక్క లీడ్స్ ద్వారా ఫిల్టర్ కెపాసిటర్లను డిశ్చార్జ్ చేయడానికి కనెక్ట్ చేయండి. బల్బుకు ఉన్న ఒక చివరను కెపాసిటర్ యొక్క ఒక టెర్మినల్ కు, మరొక చివర వ్యతిరేక టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. ఇది క్లోజ్డ్ సర్క్యూట్ ను ఏర్పరుస్తుంది. దీని ద్వారా కెపాసిటర్ డిశ్చార్జ్ చేయవచ్చు. విధానం 2. రెసిస్టర్ ని ఉపయోగించి కెపాసిటర్ ను డిశ్చార్జ్ చేయండి. స్టెప్ 1. సరైన ఇన్సులేటెడ్ లీడ్ తో అధిక వాటేజీ, తక్కువ ఓమ్స్ వైర్ వూండ్ రెసిస్టర్ తీసుకోండి. అధిక వోల్టేజ్ కెపాసిటర్ ను డిశ్చార్జ్ చేయడానికి 1.8 K లేదా 2.2 K ఓం 5 నుండి 10 వాట్ రెసిస్టర్ ని ఉపయోగించండి. స్టెప్ 2. రెసిస్టర్ యొక్క ఒక చివరను కెపాసిటర్ యొక్క ఒక టెర్మినల్ కు, మరొక చివరను వ్యతిరేక టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. ఇది కెపాసిటర్లో నిల్వ చేయబడిన విద్యుత్ ని పంచడానికి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తుంది. స్టెప్ 3. ఒకసారి కెపాసిటర్ అంతటా వోల్టేజ్ సురక్షిత స్థాయికి, అంటే సాధారణంగా కొన్ని వోల్టులు లేదా అంతకంటే తగ్గిన తర్వాత కెపాసిటర్ పూర్తిగా ఖాళీగా పరిగణించబడుతుంది. అప్పుడు అదుపు చేయడం లేదా పని చేయడం సురక్షితం. టాస్క్ 2. ఎస్ఎంపీఎస్ లో భౌతిక లోపం, అంటే ఫ్యూజ్ ఎగిరిపోవడం యొక్క గుర్తింపు. స్టెప్ 1. చూపిన విధంగా విడగొట్టిన ఎస్ఎంపీఎస్ ని తీసుకోండి. స్టెప్ 2. ఎస్ఎంపీఎస్ క్యాబినెట్ నుండి బోర్డు చూపిన విధంగానే ఉంటుంది. స్టెప్ 3.
SMPS ని డిస్కనెక్ట్ చేసి అన్ని ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లు ఖాళీ అయ్యాయని నిర్ధారించుకోండి. స్టెప్ 4 చూపించిన విధంగా దాని హోల్డర్ నుండి ఫ్యూజ్ ని తీసివేయండి. స్టెప్ 5 వైర్లో ఏదైనా ఖాళీ కనిపిస్తోందేమో అని ఫ్యూజ్ వైర్ ను చూడండి. స్టెప్ 6 ఫ్యూజ్ ని జాగ్రత్తగా చూడడం ద్వారా ప్రారంభించండి. ఫ్యూజ్ లోపల రంగు మారడం, కరగడం లేదా ఫిలమెంట్ విరగటం వంటి నష్ట సంకేతాల కోసం చూడండి. స్టెప్ 7 గ్లాస్ లోపల ఏదైనా నల్లగా లేదా మెటాలిక్ స్మియర్ ఉంటే ఫ్యూజ్ ని జాగ్రత్తగా చూడండి. స్టెప్ 8 ఫ్యూజ్ లో పైన పేర్కొన్న ఏవైనా లోపాలు కనిపిస్తే ఫ్యూజ్ ఎగిరిపోతుంది, మరలా దాన్ని భర్తీ చేయాలి. స్టెప్ 9 ఫ్యూజ్ లో భౌతిక లోపం కనిపించకపోతే దాన్ని తనిఖీ చేయడానికి మల్టీమీటర్ ని ఉపయోగించండి. స్టెప్ 10 కొనసాగింపు సెట్టింగ్ కు మల్టీమీటర్ ను సెట్ చేయండి. మీ మల్టీమీటర్ ని ఆన్ చేసి దాన్ని కంటిన్యూటీ మోడ్ కి సెట్ చేయండి. ఈ మోడ్ సాధారణంగా ధ్వని తరంగం వలె కనిపించే చిహ్నంతో సూచించడం జరుగుతుంది. స్టెప్ 11 ఫ్యూజ్ యొక్క ప్రతి చివర ఒక ప్రోబ్ ను తాకించాలి. ప్రోబ్ చివర్లు ఫ్యూజ్ యొక్క లోహపు చివర్లు కలిసి బాగా ఉండేలా చూసుకోవాలి. స్టెప్ 12 ఫ్యూజ్ చెక్కు చెదరకుండా అలా కొనసాగింపును కలిగుంటే మల్టీమీటర్ నిరంతర బీప్ ను విడుదల చేస్తుంది లేదా తక్కువ ప్రతిఘటన విలువను ప్రదర్శిస్తుంది. ఫ్యూజ్ మంచిదని ఇది సూచిస్తుంది. స్టెప్ 13 చూపిన విధంగా మల్టీమీటర్ రీడింగ్ ఓవర్ లిమిట్ అయితే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఫ్యూజ్ ఎగిరిపోయినట్లయితే ఫ్యూజ్ ని సరిగ్గా అదే కరెంట్ రేటింగ్ ఉన్న దానితో భర్తీ చెయ్యండి. స్టెప్ 14 గమనిక పట్టీని నమోదు చెయ్యండి. గమనించినది మల్టీమీటర్లో బీప్ వస్తుంది. పరిస్థితి బావుంది. టాస్క్ 3 బల్బ్ ఉపయోగించి షార్ట్ సర్క్యూట్ లోపాన్ని గుర్తించడం. స్టెప్ 1 చూపిన విధంగా ఫ్యూజ్ హోల్డర్లో 100 వాట్ బల్బును కనెక్ట్ చేయండి. స్టెప్ 2 SMPS యూనిట్ విద్యుత్ ని ఆన్ చేయండి. స్టెప్ 3 మొదట్లో బల్బ్ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మంచి SMPS బల్బ్ వెలుగుతున్నప్పుడు ఆఫ్ అవుతుంది. SMPS మంచిగా లేదా పనిచేసే స్థితిలో ఉంది. బల్బ్ వెలగకపోతే సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ ఉండకపోవచ్చు, కానీ సర్క్యూట్ సాధారణంగా పనిచేస్తూ ఉండాలి. స్టెప్ 4 చూపిన విధంగా మీరు 2 నిమిషాలు వేచి ఉన్న తర్వాత కూడా లైట్ బల్బ్ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటే అప్పుడు అది SMPS లో సమస్య ఉందని సూచిస్తుంది. వెంటనే AC మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. మనం ముందు టాస్క్ లో చర్చించినట్లుగా బల్బ్ లేదా రెసిస్టర్ ని ఉపయోగించడం ద్వారా పెద్ద ఫిల్టర్ కెపాసిటర్ ను డిశ్చార్జ్ చేయండి. స్టెప్ 6 గమనిక పట్టీని నమోదు చేయండి. గమనించినది బల్బు కాంతివంతంగా వెలుగుతుంది. పరిస్థితి సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. ఏవైనా పాడైపోయిన భాగాలు, వదులుగా ఉన్న కనెక్షన్లు లేదా వేరే సమస్యలు అన్నవి షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కారణాలవుతాయి. రీక్యాప్: ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు వీటిని ఎలా చేయాలో చర్చించాము. 1 ఫిల్టర్ కెపాసిటర్ డిశ్చార్జ్ చేయటం. 2 SMPS లో ఫిజికల్ ఫాల్ట్ ఫ్యూజ్ ఎగిరిపోవటం గుర్తించటం. 3 బల్బ్ను ఉపయోగించి షార్ట్ సర్క్యూట్ లోపాన్ని గుర్తించడం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.